నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. చిన్నండెం మండల ఇన్ఛార్జ్ రెడ్డెప్ప ఆధ్వర్యంలో కొత్తపల్లి గ్రామంలో అధికారులు గ్రామ స్థాయి టీడీపీ నేతలతో సమన్వయ సమావేశం. అన్నమయ్య జిల్లా చిన్నమండ మండలం కొత్తపల్లిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ అధికారులతో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా గ్రామాల అభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యలపై నేడు చర్చించడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పటి నుండి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కుటుంబ సభ్యులు మండల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. పెండింగ్ లో ఉన్న శ్రీనివాసపురం రిజర్వాయర్ పూర్తి చేసి సాగునీరు అందించడానికి అన్ని రకాల చర్యలు చేపట్టారని, అదేవిధంగా ప్రతి ఇంటికి జలజీవన్ మిషన్ పథకం ద్వారా త్రాగునీరు అందించి శాశ్వత పరిష్కార పనులు కూడా ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. ఆలయాల అభివృద్ధితో పాటు ధూపదీప నైవేద్యం కింద నిధులు కేటాయించిన ఘనత మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికే దక్కుతుందని ఆయన రోడ్లు, డ్రైనేజీ, మౌలిక వస్తువులపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. అదేవిధంగా ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేసి హౌసింగ్ ద్వారా ఇంటి నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులను ఆదేశించారు. అధ్యక్షులకి అలాగే మన ఎంపీడీఓ గారికి, గ్రామ పెద్దలకు, మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, లక్ష్మీప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు కార్యకర్తలు, నాయకులు సమన్వయం కోసం చేసుకుంటూ ప్రతి గ్రామంలో అభివృద్ధి బాటలు నడిపించే ఉద్దేశంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఈ కొత్తపల్లి గ్రామంలో మల్లూరమ్మ తల్లి ఆశీస్సులతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. జలజీవన పథకం ద్వారా నీరు అందించే దానికి కూడా మా మంత్రివర్యులు అనేక చర్యలు తీసుకొని ప్రారంభించినారు. శ్రీనివాసపురం, ఈ కొత్తపల్లి గ్రామంలోనే శ్రీనివాసపురం రిజర్వాయర్ కూడా ఉంది. ఈ రిజర్వాయర్ పనులకు కూడా రిజర్వాయర్ పూర్తి చేసి అనేక ఎకరాలకు నీరు అందించేందుకు కూడా చంద్రబాబు నాయుడు సార్ గారు, లోకేష్ బాబు సార్ గారి ద్వారా బహిరంగ సభలో మా మంత్రివర్యులు ఒక స్పష్టమైన ఒక ప్రకటన విడుదల చేసినారు. మండలంలో డ్రైనేజీలు, రోడ్లు మరియు తదితర సదుపాయాల కోసం మా మండిపల్లి కుటుంబం ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి ఒక్క గ్రామంలో మండల కమిటీలు కానీ, గ్రామ కమిటీలు కానీ, యూనిట్లు కానీ, క్లస్టర్లు ప్రతి ఒక్కరు ముందుండి ఈ నడిపించేందుకోసం ప్రతి ఒక్కరి ముందుకు పోయి అభివృద్ధి కోసం తోడ్పడేందుకు ఈ కార్యక్రమాలకు చేపడుతున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు మంజూరు చేసి హౌసింగ్ ద్వారా నిర్మాణాలు చేపట్టేందుకు ప్రతి ఒక్కరు అర్హులకు అందరినీ కూడా ఇప్పటికే ఆన్లైన్ హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆన్లైన్ చేయడం జరిగింది. వాళ్ళ అర్హుల జాబితాను ప్రకటించి వాళ్ళకి స్థలాలు ఉన్న వారికి వాళ్ళ దగ్గరనే పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి, స్థలాలు లేని వారికి హౌసింగ్ ఫర్ ఆల్ ద్వారాతో స్థలాలు కేటాయించడం జరుగుతుంది. దీనికోసం మా గ్రామాల్లో ఉన్న గ్రామ అధ్యక్షులు కానీ, గ్రామ కమిటీలు కానీ, యూనిట్ కమిటీలు ప్రతి ఒక్కరు ముందుండి నడిపించి ప్రతి ఒక్క లబ్ధిదారునికి కూడా న్యాయం జరిగేలా చేయకూడమని మా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు గ్రామాలలో, మండలంలో ప్రతి ఒక్కరు పర్యటించి లబ్ధిదారులకు న్యాయం సమకూర్చేట్టుగా చేయడం జరుగుతుంది. కూడా మా కొత్తపల్లిలో ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం ప్రారంభించడం ఏమంటే, మా తెలుగుదేశం నాయకులు కానీ, ఈ సచివాలయం సిబ్బంది అందరూ కూడా కలిసి అభివృద్ధికి దోహదపడేదానికోసం కలిసిమెలిసి నాయకులను సమన్వయంతో చేసి ప్రతి ఒక్క పల్లెలో కూడా పర్యటించి ఈ వివిధ సమస్యలు తెలుసుకొని వారి పరిష్కారం చూపే విధంగా అందరికీ సమన్వయంగా ఒక ఆత్మీయ సమావేశం మాదిరిగా ఏర్పాటు చేసి మా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాలను సమావేశం నిర్వహించి వాళ్ళందరినీ ప్రతి ఒక్కరి సమన్వయంతో ముందుకు తీసుకొని పోయేదానికి ప్రతి ఒక్క గ్రామంలో నేను ఒక మండలాధ్యక్షునిగా, చిన్నమండి మండల మధ్య అధ్యక్షునిగా నన్ను ఈ విధంగా సభలు నిర్వహించి ముందరకు తీసుకొని పోయేదానికి చర్యలు తీసుకుని, చాగమండ వద్ద కూడా ఎన్నో సంవత్సరాల కాలంగా రోడ్డు పంట పొలాలకు, అదేవిధంగా చిన్నపల్లి గ్రామం వద్దకు పోయే రోడ్డు కూడా మా మంత్రివర్యుల సహకారంతో మొన్న మా ఈ కార్యకర్తల సమావేశం నిర్వహించిన తర్వాత అదేవిధంగా చాగమండలో అప్పటికప్పుడే మా మండల కమిటీ కానీ మా మంత్రివర్గ దృష్టికి తీసుకొని పోయినాము. అదేవిధంగా రెండు రోజుల్లోనే ఆ రోడ్డు వేసి డెవలప్మెంట్కు చర్యలు తీసుకునేట్టుగా చూసాము. అదేవిధంగా కొన్ని చాగిబండ గ్రామంలో కూడా కొన్ని పొజిషన్ సర్టిఫికెట్లు కానీ ఇట్లాంటివి నిలబడి ఉంటే మేము పర్యటించి ఎవరెవరికి అర్హులైనారో వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్లు ఇచ్చే విధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్తో మాట్లాడి, తహసీల్దార్ వారితో మాట్లాడి చర్యలు తీసుకొని ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకు అందరికి కూడా సమస్య పరిష్కారం చేశాము. ఇటువంటి సమస్యలు ఉన్నాయనే ప్రతి గ్రామంలో పర్యటించి ఈరోజు ఏ సమస్యలు ఉన్నాయో మా లబ్ధిదారుల ద్వారా, ఇక్కడికి వచ్చిన నాయకుల ద్వారా తెలుసుకొని రాబోయే కొద్ది రోజుల్లోనే మా వరకు సమస్యలు అయ్యే పరిష్కారాన్ని మా ఆఫీసర్లతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తాము.
అది మా వల్ల కాని సమస్యలు మా మంత్రివర్యుల దృష్టికి తీసుకొని పోయి సమస్యల పరిష్కారం అయ్యే విధంగా చూస్తామని చెప్పి మేము మా మండల అధ్యక్షునిగా నేను చర్య తీసుకుంటానని కోరుతున్నాను.